హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒక టిప్ నచ్చినా లైక్ అయితే ఎవ్వరు ఇవ్వట్లా, సపోర్ట్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ టిప్ వచ్చేసి, మనము ఇలాగ వెల్లుల్లిపాయలు అవి దంచుకుంటాం కదా, ఇంకొకసారి దంచుకునేది ఖాళీ ఉండదు. దానికి నేను ఏంటంటే మిరియాల పొడి ఏదో ఇలా కొట్టాను. సో అలా ఖాళీ లేనప్పుడు ఏదైనా ఇలా చేసుకోవచ్చు. కొబ్బరి ఉంటుంది కదా, కోకోనట్ షెల్ ఉంటుంది కదా, కోకోనట్ షెల్లో చపాతీ చేసే కర్ర ఉంటుంది, దాంతో ఇలా చేసేసుకుంటే మనకు కావాల్సినంత మనకి ఇలా తాలింపు వేసుకోవడానికి ఇలా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ అది కడుక్కుని ఆ స్మెల్ పట్టేస్తుంది కదా, దాంట్లోనే ఆ రోల్లోనే చేస్తే. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి, ఇలాగ రబ్బర్ బ్యాండ్స్ అందరింట్లోని ఎక్కువ ఇప్పుడు కలర్ రబ్బర్ బ్యాండ్సే వాడుతున్నాం కదా, ఈ ఎలాస్టిక్ కొంచెం ఎక్కువ సాగినట్టుగా ఉంటాయి కదా, అలా కాకుండా మళ్ళీ కొంచెము దగ్గరగా అయ్యి కొంచెం ఎలాస్టిక్ చిన్నగా అవ్వాలంటే ఇలాగ ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఫస్ట్ బాగా 5 నిమిషాల పాటు నీళ్ళు బాగా కాగనివ్వాలి. తర్వాత దాంట్లో మనం రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవాలి. అప్పుడు ఎప్పుడు కంటా కూడా కొంచెం చిన్న సైజ్ అవుతుంది. అంతేగాని మొత్తం కొన్నప్పుడు ఉన్నంత చిన్నగా అవుతాయి అని అయితే చెప్పను, అలాగే అవుతాయి అనమాట. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, మనము గ్రాసరీస్ తెచ్చుకున్నప్పుడు రిమైనింగ్ గ్రాసరీస్ మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. కొంచెమే ఉన్నాయి అనుకున్నప్పుడు ఆ కవర్లోనే ఇలా స్టోర్ చేసుకోవచ్చు. 3 టైమ్స్ ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తే చాలండి, ఇలాగ సీల్ లాగా అయిపోతుంది. చూసారా, లోపల నుంచి అస్సలు పడట్లేదు. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, ఇప్పుడు మనము ఏదైనా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ జల్లించుకుంటాం కదా, ఈజీగా ఉండాలి పక్కకు పడకుండా జల్లించేటప్పుడు అనుకుంటే మనము గ్లాసు ఇలా పెట్టి వెనక వైపు నుంచి ఇలాగంటే మనకి పక్కకు పడకుండా ఈజీగా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనకి కొబ్బరి తీసుకోవడం అంటే చాలా కష్టం కదా, అలా కాకుండా మనం ఫ్రిడ్జ్లో ఒక రోజంతా పెట్టేయండి. ఒక రోజు పెట్టేసి లేకపోతే ఒక 2 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో, అప్పుడు వాటర్లో వేయండి. వాటర్లో వేసిన తర్వాత అప్పుడు మనము కొబ్బరి ఇలాగా తీయాలన్నమాట. తీస్తే కొంచెము ఈజీగా మనకి వచ్చేస్తుంది అనమాట కొబ్బరి అనేది. అంటే ఒకసారి షెల్తో పాటు వచ్చేస్తుందని చెప్పను, షెల్లో నుంచి మొత్తం ఆ వైట్ కలర్ కోకోనట్ వచ్చేస్తుందని చెప్పను, కానీ ఈజీగా కొంచెం వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలాగా చేత్తో ఇలా అంటే వచ్చేసింది. ఈ టిప్ కనుక మీకు నచ్చిందనుకోండి, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అని చెప్పడం కూడా కమెంట్ సెక్షన్లో అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు అనమాట. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి రికమెండ్ చేస్తుంది, ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా, అంత చెప్తున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.